హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియోలో చాలా రుచిగా కమ్మగా ఉండే రవ్వ లడ్డు చూపిస్తున్నాను. ఈ రవ్వ లడ్డు అయితే మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ రవ్వ లడ్డు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ రవ్వ లడ్డు తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి ఇలా కరిగిన తర్వాత 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదార తీసుకోవాలి. ఈ పంచదారలో 4 యాలకులు వేసేసుకుని ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఈ పంచదారని. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఈ బొంబాయి రవ్వ చల్లారిన తర్వాత ఈ బొంబాయి రవ్వను వేసేసుకొని ఎక్కువ పౌడర్లా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పంచదార పౌడర్ని వేసేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త పౌడర్లా చేసుకున్న బొంబాయి రవ్వను వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ బొంబాయి రవ్వ బాగా కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు నెయ్యిని కరగబెట్టుకుని ఈ పౌడర్లో ఈ నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకుని కాస్త నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఇలా దోరగా ఫ్రై చేసేసుకుని అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా రవ్వ లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం రవ్వ లడ్డూలన్నీ చుట్టేసుకుందాం. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.